వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. అవునమ్మా. అసలు విశిష్టత ఏంటమ్మా? అసలు ఏ విధంగా చేసుకోవాలి, నియమాలేంటి, దాని గురించి తెలియచేయరా మాకు? శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మనకి చాలా కాలంగా ఆచారంగా వస్తుంది. ఇంకా రెండో శుక్రవారం అన్నట్టు. రెండు అని చెప్పడానికి వీల్లేదు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం. ఒకవేళ శనివారం నాడు శ్రావణ మాసం మొదలైందనుకో, మళ్ళీ పౌర్ణమికి లోపల 2 శుక్రవారాలు రావు. లేదు, శుక్రవారం నాడు మొదలైందనుకో 3 శుక్రవారాలు రావచ్చు. అంచేత లెక్క ఏమిటంటే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము, అంటే పూర్ణిమకి దగ్గరగా ఉండేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అన్నది మనకి సంప్రదాయంగా చాలా కాలం నుంచి వస్తూ ఉంది. కొంతమంది శ్రావణ మాసంలో శుక్రవారానికి ప్రాధాన్యం ఉంది గనక 4 శుక్రవారాలు చేసుకుంటారు. అంటే వ్రతం చేసుకోరు, పూజలు చేసుకుంటారు, అమ్మవారికి పూజ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వ్రతం కూడా చేసుకోవచ్చమ్మా? 4 వారాలు చేసుకునే ఓపిక, తీరిక, శ్రద్ధ ఉంటే చేసుకోవచ్చు. కనీసమైనది ఇవన్నీ కూడా తప్పనిసరిగా కనీసంగా చేసుకునేవి మనం చెప్పుకునేవి. లేదంటే ఇది వీలైతే అన్ని శుక్రవారాలు కూడా చేసుకున్నా తప్పేం లేదు. పైగా ఒక 3-4 అక్క చెల్లెళ్ళలో తోడుకోడళ్ళలో ఉన్నారనుకుందాం అనుకోండి, మరి అందరూ తమ ఇళ్లలో చేసుకోవాలని ఉంటుంది. ఇదేమో సామూహికంగా చేసుకోవాల్సింది. అందుకని ఏం చేస్తారు, ఒక వారం మా ఇంట్లో, ఒక వారం మీ ఇంట్లో అని చెప్పి 4 వారాలు 4 ఇళ్లలో చేసుకుంటారు. అలా జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే కలిసి ఉండడం కాదు, కుటుంబంలో ఐకమత్యం ఉండి విడివిడిగా ఉంటారు. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఒకసారే చేసుకుంటారు. అట్లా కాకుండా విడివిడిగా ఉన్నారనుకో, విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఒక్కొక్కళ్ళు చేసుకోవడం, అట్లా ఇలానూ చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా సాక్షాత్తు లక్ష్మీదేవి కనపడి చెప్పింది మాత్రం పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం. అంటే ఒకవేళ ఆ రోజు కుదరకపోతే తరువాత వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా పూర్ణిమకి దగ్గరలో ఉండడం ప్రధానం. పూర్ణిమకు ముందు కానీ పూర్ణిమ తరువాత కానీ. ఎందుకు అంటే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్తిగా ఉంటాడు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు. అంచేత సోదరుడికి దగ్గరగా ఉండేది అక్కగారు ఇష్టపడుతుంది. చూడండి ఎన్ని కలిసి వస్తాయి ఇక్కడ. లక్ష్మీదేవికి ఏమో తనకి సంబంధించినటువంటి వారం శుక్రవారం, మాసమేమో భర్తకి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం, పూర్ణిమకు ముందని చెప్పడమేమో సోదరుడికి దగ్గర. మరి కుటుంబంలో అంటే ఇవి చెప్పడం వల్ల ఏంటంటే మనం నా సుఖం అని చూసుకోకూడదు, మన వాళ్ళు, నా తమ్ముడు, నా భర్త, నా పుట్టిల్లు, ఇలా అందరి గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండే అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి దాన్ని చేసుకున్నట్టయితే ఉత్తమంగా ఉంటుంది అని ఒక చిన్న సూచన. వీటన్నిటిలో మనకు కనపడేది అది. అందుకని శుక్రవారం, పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు తెలుగు వాళ్ళందరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారమ్మా. అదే విధంగా ఇప్పుడు వ్రతంలో అమ్మ కొంతమంది కలశం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఆ కలశం పెట్టుకునేటప్పుడు తప్పకుండా బ్రాహ్మణులు అంటూ పిలవాలా, లేకపోతే మనం చేసుకోవచ్చు అంటారా? అమ్మ, బ్రాహ్మణులని పిలిచి చేయించుకోవడం ఉత్తమం అని చెప్తారమ్మా. అందులో యామున పూజ లాంటివి కొంతమందికి ఉంటాయి. అలాంటిది తప్పనిసరిగా మనం చేసుకోవడం కుదరదు, బ్రాహ్మణుని పిలిచి పెట్టించుకోమని చెప్తారు. ఇప్పుడు అందరూ ఆ రోజున అందరూ చేసుకుంటారు కనుక బ్రాహ్మణులు దొరకడం కష్టం గనక మనంతటా మనం చేసుకున్నా తప్పేం లేదు. కానీ కథ అంతా అయ్యాక ఏం చెప్తాడు, ఈ కథ అంతా ఇది మన పూజ చేయించిన బ్రాహ్మణుడికి 9 కుడుములు వాయినమేమని చెప్తారు. పూర్ణాలు, 9 పూర్ణాలు. అంటే ఏంటి అర్థం, ఎవరు పూజ చేయించారో బ్రాహ్మడికి ఇయ్యమన్నారంటే నా అంతటి నేను చేయడం కాక ఇంకోటి చేయించాలనే కదా అర్థం అక్కడ. అంతే, మనం నిత్య పూజ చేసుకుంటున్నాం, ఇవాళ ప్రత్యేకంగా ఒకళ్ళ చేత చేయించుకోవడం ఉత్తమమైనటువంటిది అని చెప్తారు. కుదరనప్పుడు ఇంకా మనమే చేసుకోవడం
మానకుండా చేసుకోవడం ప్రధానం. హ్మ్. సాధారణంగా ఇళ్లలో ఏం చేస్తారంటే పిల్లలు చేసుకుంటూ ఉంటారు కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఈ చేపిస్తారు ఇంకా. పౌరోహిత్యం కార్యక్రమం చేసి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే ఇది నిత్యం చేసేది కాదు గనక పూజా విధానం నోటికి రాదు. హ్మ్. ఎక్కడికెక్కడ పుస్తకం చూసుకుంటూ చేయాలి. ఇటు పుస్తకం చూసుకుంటూ అటు క్రియ చేస్తూ రెండు ఇబ్బంది అవుతాయి కదా. హ్మ్. ఒకళ్ళు చెప్తూ ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉంటే తేలిక. అంచేత ఇంట్లో పెద్దలు ఎవరుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయినటువంటి అత్తగారులో నాయనమ్మలో అమ్మలో వాళ్ళు చేయిస్తారు. కొంతమంది ఇళ్లల్లో మగవాళ్లే చెప్తారు కథ అంతా. హ్మ్. వాళ్ళు కూడా కూర్చుని చేసే పద్ధతి ఉందమ్మా. హ్మ్. ఇప్పుడు మన ఆడవాళ్ళకేమో వ్రతాలు నోములు మగవాళ్ళకంటే ఏం లేదంటారా? అంటే వ్రతాలు నోములు ఎందుకు ఆడవాళ్ళకు ఉన్నాయి అంటే మగవాళ్ళు నిత్యం పూజ చేస్తారు గనక. అంటే ఆడవాళ్ళు చేయరనా? చెయ్యక్కర్లా. ఆహా. చెయ్యరు కాదు, చేయనవసరం లేదు. ఇంట్లో ఒక్కళ్ళే కదా చెయ్యాలి కనుక ఇంటికి పెద్దెవరో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళందరూ పూజలు ఎక్కడ చేస్తే అందరూ చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది, అసలు బాగుండదు కూడా. హ్మ్. ఇంట్లో పూజ గది వంట గది ఒకటి ఉంటేనే ఐకమత్యానికి చిహ్నం అమ్మా. హ్మ్. ఎవరి వంట వాళ్ళు చేసుకుంటే ఐకమత్యమే ఉంది, ఎవరి పూజ వాళ్ళు చేసుకుంటే ఐకమత్యమే ఉంది. ఒక కుటుంబం కలిసి ఉంది అనడానికి సంకేతం ఒకటే పూజ, ఒకటే వంటిల్లు ఉండాలి. అయితే అందరికీ కూడా ఉంటుంది, నేను వాళ్ళెవరో చేస్తున్నారు నాకేం రాలేదా అని. ఇంటి యజమాని సహకుటుంబానం అని చెప్తాడు కనుక కుటుంబంలో వాళ్ళందరికీ వస్తుంది ఫలితం. హ్మ్. అయినా నాకు తృప్తి లేదు, అలాంటప్పుడు నేను స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. హ్మ్. అప్పటికే వెలిగించి ఉన్న ప్రమిదలో నూనె చుక్క వేయొచ్చు. హ్మ్. అంతేగాని మళ్ళీ మొత్తం అంతా సంకల్పం చెప్పుకుని అంతా చేయాల్సినటువంటి పని లేదు. కనుక ఎలాగూ మగవాళ్ళు అలా పూజ చేస్తారు కనుక ఆడవాళ్ళు ప్రత్యేకించి వ్రతాలు చేస్తారు. హ్మ్. ఎందుకు అంటే పూజలో సహకుటుంబానం క్షేమస్థైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థమని చెప్తాం. హ్మ్. అన్నీ కావాల్సినవన్నీ నా కుటుంబానికి, నాతో పాటు నా కుటుంబానికి అందరికీ వచ్చేసేయాలని. ఇంత చెప్పాక అందరికీ వస్తుంది కదా, మరి ఆడవాళ్ళు పూజ చేస్తే వాళ్ళకే వస్తుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, భర్త ఆయుర్దాయము పిల్లల శ్రేయస్సు వాళ్ళ సంకల్పం చెప్పుకొని చేస్తారు. మీరు ఇన్ని వ్రతాల్లో ఎక్కడన్నా ఏ స్త్రీ అయినా నాకు ఆయుర్దాయం కావాలి, నేను అందంగా ఉండాలి, నాకు డబ్బు కావాలి అని చేసిన వ్రతం ఉందా? లేదమ్మా. ఏ వ్రతమైనా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలని చేసేది. ఎందుకంటే ఆయన చేసే దాంట్లోనేమో కుటుంబం అంతా బాగుండాలని చేస్తాడు, ఈవిడ చేసేటప్పుడు భర్త పిల్లలు బాగుండాలని చేస్తుంది. అంతే, ఎవరైనా కోరుకునేది కుటుంబంలో అందరూ బాగుండాలనే తప్ప నేను అనేటటువంటిది లేదమ్మా మనకి. పదం రాదు. ఇంకా ఎలాంటి నియమాలు అంటూ పాటించాలమ్మా వ్రతం చేసే సమయంలో? ఇంకా వ్రతం చేసే సమయంలో నియమాలు ఏం పాటించాలో వరలక్ష్మీదేవే చారుమతికి చెప్పింది. కథలో కూడా ఉన్నాయి కదా. కథలో ఉన్నదే ఏదో నువ్వు పగలంతా ఉపవసించు, సాయంకాలం అంటే ఉత్తర దేశం కదా అది, అందుకని వాళ్ళకు పగలుండి సాయంకాలం చేస్తారు. ఇది ఇంటికి ఈశాన్యం మూల పీట శుభ్రం చెయ్యి, దాని మీద ఒక పీట వెయ్యి, వస్త్రం వెయ్యి, పంచపల్లవాలతో కలశం పెట్టు, పూజ చెయ్యి అని చెప్పింది. అది ఆవిడ చెప్పిన నియమం. కానీ ఎవరికి కథ అంతా చెప్పింది వరలక్ష్మీదేవి? చారుమతికి చెప్పింది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది. మంచి బుద్ధి ఏముంటుంది ఆవిడికి అంటే, శుచిగా ఉండేది, ఎప్పుడు అత్తమామల్ని ప్రేమగా చూసుకునేది, భర్త ఎంత తెస్తే దాంతో తృప్తిగా ఉండేది, ముఖాన ఎప్పుడు చిరునవ్వు ఉండేది, హితంగా మితంగా మాట్లాడుతూ గయ్యాళి కాకుండా ఉండేది. ఇది ఎవరన్నా కోరుకోదగిన లక్షణాలేనా? అత్తగారికి ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా ప్రేమగా చేయడం, భర్త తెచ్చిన దాంతో గుట్టుగా కాపురం నడపటం, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి పేచీలు పెట్టకుండా నవ్వుతూ ఉండడం, అన్నిటినీ మించి హితంగా మితంగా మాట్లాడటం. మాట్లాడే మాట ఏదో అవతల వాళ్ళకి ఏదైనా మేలు కలుగుతుందంటే మాట్లాడడం, లేకపోతే మాట్లాడకపోవడం, చాలా తక్కువ మాట్లాడడం, పైగా గయ్యాళి కాకుండా ఉండడం. ఇప్పుడు కాలంలో అలాంటి మీరు చెప్పిన విధంగా అయితే కొంచెం కష్టమేమో ఇన్ని విధాలుగా. అంటే ఆ మధ్య ఒక జోక్ వచ్చిందమ్మా వాట్సాప్లోనే అనుకుంటా, కొన్ని లక్షణాలు చెప్పి ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి స్త్రీ నాకు ఎక్కడ లభిస్తుంది అని అడిగితే, నాయన ఊహల్లో లభిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఊహల్లో నిజానికి అంటే అన్నీ మరి చదువుకుని ఉండాలి, ఉద్యోగం చేయాలి, ఇంటి పని చేయాలి, మాట్లాడకూడదు, నేనేం చేసినా ఊరుకోవాలి, నేను ఎటువంటి పనులు చేసినా ఊరుకోవాలి,
అలా ఉంది ఇప్పుడు, ఆ? అలా ఉంది మీరు చెప్పిన విధంగా. అది మరి అలా అన్నట్టయితే ఎక్కడ దొరుకుతుంది? ఊహల్లోనే. ఊహల్లోనే. అది కానీ ఇందులో చారుమతి హ్మ్. ఇలా చెప్పింది, ఇలా ఉంది గనక వరలక్ష్మి ఆవిడకి కనపడింది. హ్మ్. కనపడి నేనే వరలక్ష్మిని, నువ్వు పూజ చేయమంటే ఆవిడెంత మంచిది. మర్నాడు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇట్లా చెప్పిందని వాళ్ళ అనుమతి తీసుకుని పూజ చేసింది. హ్మ్. అంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేనిదే పూజలు చేయడం కష్టమమ్మా, అవును. తప్పు కూడా. హ్మ్. ఎందుకంటే వాళ్ళని పస్తు పెట్టి మనం పూజ చేస్తూ కూర్చుని నా పూజ అయ్యేదాకా కడుపు కాల్చుకోండి అంటే ధర్మం కాదు కదా. హ్మ్. అవును. చేత అది చెప్పింది. పైగా వరలక్ష్మీదేవి నువ్వు పూజ చేసుకుంటే ఆవిడేం చేసింది, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి నాతో పాటు చేసుకోండి అంది. హ్మ్. అంటే తనకు కలిగిన మేలు ఊరంతటికీ కూడా కలగాలనే సదుద్దేశం. అందువల్ల ఆవిడ చారుమతి. అట్లా ఉంటే వరలక్ష్మి అనుగ్రహిస్తుందమ్మా. లేకపోతే అత్తమామల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్లో హోమ్లో పడేసి ఎవరన్నా మాట్లాడితే గంపగయ్యాళిలాగా మీద పడి బాబోయ్ మాట్లాడడం కన్నా ఈవిడతో మాట్లాడడం కన్నా తప్పించుకుపోవడం, అనేసి పక్కకి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అనుకునేటట్టుగా ఉండి ఎంత సంపాదించినా ఇంకాతే 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 అంటూ ఉంటే అటువంటి వాళ్ళని వరలక్ష్మి అనుగ్రహిస్తుందా? ఉండదు కదమ్మా. ఇది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.